నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము సమయస్ఫూర్తికి సంబంధించి రకరకాల కథలు చెప్పుకున్నాం, చాలా వీడియోలు చేసాం మనం. అయితే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు వీటికి సంబంధించి ఒక రోజులో పిల్లలు నేర్చుకోలేరు, మనం ఎప్పటికీ వారికి వీటికి సంబంధించి చెప్తూనే ఉండాలి, అప్పుడే వారికి తెలియకుండానే అది అలవాటు అయిపోతుంది. అదే, సో అందుకని ఈరోజు ఇంకొక కథ. ఒక ఊళ్ళోనట రకరకాల వ్యాపారాలు జరిగాయి. ఆ ఊళ్ళో రామయ్య అని ఒక అతను ఉండేవాడు. అతను ఏం చేసేవాడంటే పక్క ఊరు నుంచి సరుకులు తెచ్చుకుని తన ఊర్లో తేలిగ్గా అమ్ముకునేవాడు. పక్క ఊరు నుంచి సరుకులు తేవాలంటే కొంచెం ఎక్కువ బండి మీద కనుక వేసుకొచ్చాడు అనుకో, ఈ వ్యాపారస్తులు ఉండే రోడ్డులోకి కనుక రాగానే ఏం చేసేవాళ్ళు, సుంకాల వీధి అంటారు దాన్ని, ట్యాక్సులు పడిపోయేవి. వెయిట్కి ఇంత, ఇప్పుడు 8 బస్తాలు ఉంటే బస్తాకి ఇంత అని చొప్పున, బండికి ఇంత, ఎడ్లకి ఇంత, ఒంటెత్తు బండి అయితే ఓ రకము, 2 ఎడ్ల బండి అయితే ఇంకో రకము, ఇలా సుంకాలు పడిపోయేవి. ఇతను ఈ ట్యాక్సుల ఖర్చు, తర్వాత ఈ బళ్ళ ఖర్చు తప్పించుకోవటం కోసం వారానికి లేదా 5 రోజులకు ఒకసారి పక్కనున్న టౌన్కి వెళ్ళి కొన్ని సామాన్లు తెచ్చుకునేవాడు. తెచ్చుకుని 2 గోతాలు, ఒక గోతాన్ని ఎత్తి మీద పెట్టుకుని ఇంకోటి సంకలో పెట్టుకుని తెచ్చుకునేవాడు 2 సంచులతో. ఈ 2 సంచులు తెచ్చుకునేటప్పుడు ఏమైంది, డైరెక్ట్గా ఊళ్ళోకి వచ్చాడు అనుకో, ఈ సుంకాల వీధి దాటాలి. ఈ సంచి చూడంగానే వాళ్ళు ఈ సంచికి ఇంత, మూటకి ఇంత అని వేసేసేవాళ్ళు. 2 మూటలకి డబ్బులు పడిపోతాయి. అందుకని ఏం చేసేవాడంట, వీళ్ళ ఊరికి పక్కగా ఓ చిన్న చింతల తోపు ఒకటి ఉండేది, అడవి లాంటిది, అందులో నుంచి జాగ్రత్తగా నడిచి వచ్చేసేవాడు. అయితే ఈ చింతల తోపు నిండా అవి కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు, పిశాచాలు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు. పాతకాలపు కథ కదా ఇది, ఉంటాయి బహుశా. అయితే ఏమైంది మనకి తెలీదు, అవి ఎలా ఉంటాయో కూడా తెలియదు కదా మనకి. పిల్లలకి ఇలాంటి కథలు చెప్పచ్చు అంటే చెప్పచ్చు సరదాగా, వాళ్ళకి తెలుస్తుంది, ఏం పర్వాలేదు, అంత భయాలు ఏం లేవు. ఇప్పుడు పిల్లలకి భయం ఎక్కడ. అదే, అక్కడి నుంచి ఏమైంది, ఈ రోజు ప్రతిసారి ఏం చేసేవాడు, 5 రోజులకు ఒకసారి వెళ్ళేవాడు కదా, వెళ్ళి ఈ సంచి తెచ్చుకుని అలాగా వచ్చేసేవాడు. ఒకరోజు ఏమైంది, వస్తూ అతను కాస్త పడ్డాడు. పడేసరికల్లా చాలాసేపు మోకాళ్ళకి దెబ్బ తగిలింది, కూర్చుండిపోయాడు. చీకటి పడిపోయింది. అమ్మో చీకటి పడిపోయింది, ఏదయ్యాలో పిశాచాలో ఆవసిస్తాయి, వెనకాల పడతాయని కాస్త గబగబా చింతల తోపు దాటదాం అనుకున్నాడు. దాటపోయేసరికల్లా ఏమైంది, ఒక చింత చెట్టు మీద నుంచి ఒక ఆకారం దభీమని వీడి ముందు దూకేసరికల్లా బెదురు వచ్చింది. కానీ లోపల భయపడినట్టు కనపడితే దొరికిపోతాం. కుక్కలకి దయ్యాలకి భయపడినట్టు మొహం పెట్టకూడదని వాళ్ళ పాత రోజుల్లో. దాన్ని చూసి మనం బెదిరేమనుకో, బెదిరితే లొంగిపోయినట్టే. కుక్కను చూసి కూడా బెదరకూడదు. నువ్వు నిలబడితే అది నేనేం చేయదు, నువ్వు పరిగెత్తేవో పిక్కలు పట్టుకుంటాయి కుక్కలు, పరిగెత్తకూడదు. ఈ దయ్యాలు కూడా అంతే. అంటే ఒక ఏమనాలి, మన మామూలు జనరల్ రూపాలు కాకుండా కాస్త గాలిగా ఉంటుంది దాని రూపం. దిగేసరికల్లా వీడు బెదరకుండా నుంచున్నాడు. ఏంటో ఏం తెచ్చావు సామాన్లు, ఏమిటి నన్ను చూసి భయపెట్టలేదు అని అడిగింది. నిన్ను చూస్తే నాకేం భయం, మా ఊళ్ళో దబ్బనంగాడు ఉన్నాడు, వాడు ఎంత భయంకరుడో తెలుసా అన్నాడు. అనేసరికల్లా ఏమిటి దబ్బనంగాడా, వాడెవడు, నేను వాడి పేరు వినలేదే, నేను ఎప్పుడు వినలేదు. ఇక్కడ భయపెట్టే భూతాలు బోల్డ్ ఉన్నాయి, అందులో నేను ఒకదాన్ని. నన్ను చూసి అందరూ భయపడతారు, సామాన్లు వదిలేసి పారిపోతారు. తర్వాత వాళ్ళు వదిలేసినవన్నీ నేను నా పై చెట్టు మీద పెట్టుకున్న, చూడు పైన చెట్టు మీద అని చూపించింది. చెట్టు మీద 3 సంచులు ఉన్నాయి, మూటలు రకరకాలు. దానికి కావాలా, అదేం తిందు, ఆహారం తినవు కదా ఆత్మలు. అయినా సరే భయపెట్టడం ఒక సరదా అనమాట వాటికి. నువ్వు భయపడు అంది. భయపడాలి నువ్వు అనేసరికలు నాకేం భయము, నాకు భయం లేదు, దబ్బనంగాడంటేనే నాకు చాలా భయం అనేసరికలు ఈ దయ్యానికి ఉత్సాహం వచ్చింది. అదేమిటో కనుక్కోవాలని. ఎక్కడుంటాడు వాడని, ఎక్కడుంటామంటే ఊళ్ళో ఉంటాడు, తీసుకురంటే వాడు నేను తీసుకురాలేను, వాడి దగ్గరికి మనమే వెళ్ళాలి, వాడు భయపెడతాడు, అప్పుడు మనకు తెలుస్తుంది అనేసరికల్లా వీడేమనుకున్నాడు, ఈ ఆత్మ అనుకుంది, వీడితో వెళ్ళి ఆ దబ్బనం సంగతి ఏమిటో చూడాలి. నన్ను చూసి భయపడని వాడు ఎవడైనా ఉంటాడా లోకంలో? ఇప్పటిదాకా ఎవరిని చూస్తే వాళ్ళు భయపడిపోయారు, అందరినీ భయపెడుతోంది. అందుకని సరే నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళమందిట అనేసరికల్లా వీడేం చేశాడు, ఒక మూట నిండా సామాన్లు తెచ్చుకున్నాడు. 2వ సంకలో పెట్టుకున్నాడు కదా, అందులో ఉన్న సరుకుల్ని కొద్దిగా బాగా కుక్కేసి కిందకి, వీటి మీద కూర్చో, నేను మూతి కట్టేస్తాను, నేను మోసుకెళ్తాను, అక్కడికి వెళ్ళాక నీకు తెలుస్తుంది దబ్బనం సంగతి అని చెప్పేశాడు. చెప్పేసరికల్లా ఈ దయ్యం ఏం చేసింది, ఆ సంచిలోకి దిగింది. ఆ 2వ సంచిలో కొద్దిగా సామాన్లు ఉంటాయి, మోయాలి కదా చేతితోటి. సరే కాసనుంటే ఆ కింద సామాన్లన్నీ కిందకు తోసి వాటి మీద కూర్చునేసరికల్లా వీడేం చేశాడు, ఆ గోతాం మూతి కట్టేశాడు, సంచి మూతి కట్టేసి 2 చచ్చిన నెమ్మది మోయొద్దు, 2 మోసుకుని తీసుకెళ్ళి ఏం చేశాడు, సరాసరి సుంకాల వీధిలోకి తీసుకుపోతే ఆ సుంకాలు వేసేవాడు అధికారి ఉంటాడు కదా, ఏమిట్రా ఏం తెచ్చావు సామాన్లు అంటే, ఇందులోదేమో మామూలు సరుకండి, దీంట్లోనేమో చింతపండు అండి, ఈ దయ్యాన్ని దాచిన సంచిలో చింతపండు ఉంది అని చెప్పాడు.
చెప్పేసరికల్లా వాడేం చేశాడు, అలాగా అని మామూలుగా ఒక సంచిలో ఉన్న వస్తువు అది అవునో కాదో తెలుసుకోవాలంటే దబ్బనం అని ఒక పొడుగాటి సాధనం ఉంటుంది. సూదికి తాత అనమాట అది. సూది అంటే ఇంత ఉంటుంది కదా, పుస్తకాలు కుట్టే సూది ఇంత ఉంటుంది. ఈ దబ్బనం ఏమిటంటే సంచులు గుచ్చుకుంటూ ఉంటాం. మీరు బంతి పూలు గుచ్చేదేమో సన్నటి పొడుగాటిది, ఇది బస్తాలు కుట్టేదాన్ని దబ్బనం అంటే పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుంది. అలా ఉంటుంది. అవునవును. ఉండి అంత పొడుగు ఉంటుంది. దానికి హోల్ కూడా పెద్దది ఉంటుంది. పురికొస దూరుతుంది అందులో నుంచి. కంబారతాళ్ళు దూరం కానీ పురికొస దూర్చి సంచులు కుడతారు దాంతో. సరే ఆ దబ్బనం పెట్టి కసా 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 సంచిలోకి పొడిచాడు. 5 సార్లు 6 సార్లు పొడి చేసరికల్లా సరే లోపల పడి గుచ్చుకుంటుంది. గుచ్చాక ఒరే బాగుందిరా, మంచి తూకంగా ఉంది, పండు కదలటం లేదంటే ఇప్పుడు చింతపండులోకి సూది కానీ మనం ఏదైనా గుచ్చితే దానికి ఏం అంటదు. అవును, వెనక్కి వచ్చేస్తుంది. సూది మెత్తగా కస్సుమని లోపలికి వెళ్తుంది, అదే కసుమని వెనక్కి వచ్చేస్తుంది. ఈ 5-6 సార్లు గుచ్చిన తర్వాత బాగుందిరా, మంచి నాణ్యమైన పండు, మంచి బరువుగా కూడా ఉంది అని చెప్పి దాన్ని ఒక తన్ను తన్నేట సంచిని తీసిపో అని తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోతుంటే ₹1.5 ఎంతో ఇమ్మన్నాడు. ఆ పాత రోజుల్లో లెక్క అనమాట. ₹1.5 బాబు పేదవాడినండి, అంత ఇచ్చుకోలేను, ₹1.5 ఇస్తానండి, ఇదంతా ఎప్పుడు అమ్మడవ్వాలండి అని బతుకులాడుకుని ₹1.5 సమర్పించాడు. సమర్పించి సంచులు మోసుకొచ్చి ఆ సంచి ఊడదీసేసరికల్లా వాడు ఊరు నాయన ఏం దెబ్బనరా అది ఊళ్ళంతా గుచ్చేశాడు. వాడెవడో నేను ఇంకోసారి చచ్చినా ఈ ఊరికి రాను, ఇదేం ఊరు, ఇదేం చింతలతోపు, ఈసారి ఆ దెబ్బనగడ్డ నా వెనకాల పడే వస్తాడో ఏమిటోనని ఆ దయ్యం కాస్త ఆ సంచిలోంచి ఒళ్ళు దులుపుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. వీడు తెలివిగా తప్పించేసుకున్నాడు. లేకపోతే దానికి దొరికితే ఉంది, వీడి సంచులేమో చెట్టెక్కుతాయి అంతే. వీడికి భయం వేస్తుంది, ఎన్నాళ్ళైనా దడుపు జ్వరం పోదు. కాస్త ధైర్యంగా ఉండేసరికి వాడు తప్పించేసుకున్నాడు. దబ్బనంగాడి జోలికి ఎప్పుడు నేను రాను, ఈ ఊళ్ళోకి ఎవరికైనా దొరికానంటే వాళ్ళందరూ తెచ్చి దబ్బనాలు గుచ్చేస్తారేమో నన్నని దయ్యం కాస్త పారిపోయింది. వీడు ఆ సరుకులు 2 చక్కగా ఇంటికి తెచ్చుకొని వచ్చేస్తుంటే ఇది వాడికి తట్టింది. ఇప్పుడు వీడేమో సామాన్లన్నీ ఆ పైన పెట్టుకుని ఉంచుకున్నాడు కదా, కొన్ని సంచులు పైన ఉన్నాయి కదా. అందుకని ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి తన సామాన్లు అక్కడ పెట్టుకుని, ఇప్పుడు వీడు ఎలా పారిపోయాడు, చింతల తోపుకి వాడు వెళ్ళి ఎక్కడికో పారిపోతాడు. చక్కగా ఒక ఒంటెద్దు బండి కట్టించుకుని ఆ చెట్టు దాకా వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్న సామాన్లన్నీ చక్కగా దింపుకుని ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు బండి మీద ఎక్కించి సుంకాల రోడ్డులోకి తెచ్చినా డబ్బులు కట్టడానికి ఏం బాధ, రూపాయి పెట్టి కొనలేదు ఇవి. ఎన్ని సంచులో బండి నిండిపోయి ఎన్ని సంచులు తెచ్చుకుని చక్కగా వాటిని తాపీగా అమ్ముకుని ₹10 సంపాదించుకున్నాడు అనమాట. వాడి తెలివితేటలతో. మొదటిది భయపడకపోవటమే ఒకటి, రెండోది ప్లాన్డ్ గా దీనికి సూది దబ్బనపు రుచి కూడా బాగా చూపించాడు. అది మళ్ళీ వీడి జోలికి రాదు, ఆ ఊరికి రాదు. నా సంచులో నాది అడగడానికి వాటి మీద దానికి ఏమి రుచి, ఊరికే భయపెట్టి పైన పెట్టుకుంది కానీ వాటికి ఏం ఆసక్తి లేదు కదా. దాంతో దాని దయ్యపు పీడ విరగడైపోయింది ఆ ఊరికి. చక్కగా వీడు సామాన్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తెచ్చుకుని హ్యాపీగా అమ్మేసుకున్నాడు. ఓన్లీ అతని సమయస్ఫూర్తితో. ముందు మొట్టమొదట భయపడలేదు, సిచ్యువేషన్ కి బెదరకుండా ఉండటం. మనకు కుక్కల భయాలు హెచ్చుగా ఉన్నాయి కదా జయ. కుక్కలను చూసి పరిగెత్తకూడదు, కుక్కను చూసి పరిగెత్తకూడదు, పరిగెత్తారే వెంట పడుతుంది. ఇవి కూడా అంతే. ఈటీలు, ఎక్స్ట్రా టెరెస్ట్రియన్స్, ఇవి ఏవైనా సరే ఆత్మలు లాంటివి బెదిరిన వాడినే భయపెడతాయి. ఇప్పుడు చీకట్లో పిల్లలు బెదురుతారు జయ. చీకటికేసి గబుక్కుని చూస్తే ఏదో కదిలినట్టు ఉంటుంది, బెదిరొచ్చేస్తుంది. తాపీగా నిలబడి అందులోకి చూస్తే కళ్ళు అలవాటు పడి అక్కడ ఏముందో క్లియర్గా కనపడుతుంది. ఆ తర్వాత మనకి భయం ఉండదు. పిల్లలకి చీకటిగా ఉంటే బాత్రూంలోకి వెళ్ళరు, చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళరు, అలా భయపడుతుంటారు. ఆ పిల్లలకి ఇలాంటి కథ చెప్పచ్చు. చూడు వాడు ఎంత తెలివిగానో దాన్ని ఏం చేసేసాడు, అలా చేసేయచ్చు దేనైనా, మనకేం భయం లేదు. సో ధైర్యము వస్తుంది, సమయస్ఫూర్తి తెలుస్తుంది. అదే బాగుంది, చాలా బాగుంది రామగారు. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దామండి. ఓకే, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.